ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్ట్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా సింపుల్గా కూడా తయారు చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ని యాడ్ చేసేసి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, అలానే జీలకర్ర, పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా బెండకాయ ఫ్రై చేసుకుంటే మాత్రం పొడి పొడిగా వస్తుందండి. బెండకాయ తాలింపు ముద్దగా రాకుండా పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి, వీటన్నిటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈలోపు మనం పచ్చిమిర్చిని ఇలా రోట్లో వేసేసుకొని కచ్చాపచ్చగా దంచుకుందాము. పచ్చిమిర్చి కారం వేసి చేసుకుంటే బెండకాయ తాలింపు చాలా బాగుంటుంది. యాక్చువల్గా బెండకాయ తాలింపే కాదు, ఏ కర్రీ అయినా పచ్చిమిర్చి కారంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కచ్చాపచ్చగా రోట్లో దంచి వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇలా బెండకాయలను కూడా ముందే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కలిపేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ లిడ్ కూడా ఎక్కువసేపు పెట్టకూడదు, ఎందుకంటే ఇలా ముద్దగా అయిపోతాయి అన్నమాట. మనం ఎక్కువసేపు లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలనుకుంటే త్వరగా మగ్గిపోతాయి, కానీ ముద్ద అయిపోతాయి. జస్ట్ ఒక 2 మినిట్స్ పెట్టేసి ఓపెన్ చేయాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులోకి మనం కాస్త పసుపు, పచ్చికారం వేసాం కదా, 1/2 టీ స్పూన్ కారం వేస్తే సరిపోతుందండి, ఎక్కువ కారం అవసరం లేదు. అలానే సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడా వేసేసుకోండి. వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలానే వదిలేయాలి. అప్పుడే ఉప్పు, కారం, పసుపు అన్నీ మనకి చక్కగా బెండకాయకి పడుతుంది అనమాట. అంతే అండి, చాలా సింపుల్గా పొడిగా పచ్చికారం వేసుకొని బెండకాయ ఫ్రై తయారు చేసుకొని దీని కాంబినేషన్గా రసం వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. బాయ్.